అయితే ఇక్కడ విష్ణువు ఐ మీన్ నారాయణుడు అంటే వెంకటేశ్వర స్వామి, నారాయణుడు విష్ణువు ఒకటే అంటారా? ఒకటేనబ్బా. ఇప్పుడు చూడండి, మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సూర్యుడు, నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సూర్యుడు, మరో వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు సూర్యుడు వేరువేరుగా అనిపిస్తూ ఉంటారు. మా ఇంటి దగ్గరే వచ్చాడు ఇవాళ ఎండ అని అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరికి ఎండ కనిపిస్తోంది కదా. మీరు ఆదిత్యాయ నమః నమస్కారం పెట్టారు, నేను భాస్కరాయ నమః నమస్కారం చేశాను. పేర్లు వేరు అంతే. ఇంకొకళ్ళు రవయే నమః అని అన్నారు, ఇంకొకళ్ళు సూర్యాయ నమః అన్నారు. నామాలు వేరైనా రూపం ఒకటే, కొలిచే రూపం ఒకటే. ఆ రూపానికి అనేక రకాలలో వారు చూచినప్పుడు వారి ప్రార్థన సమయంలో వారు చేసేటువంటి ఆరాధనలో వారికి లభించినటువంటి ఒక్కొక్క శక్తి ఏ విధంగా అయితే ఉన్నదో ఆ శక్తిని ఇక్కడ వేదవ్యాసుల వారు, భీష్మాచార్యుల వారి నోట్లోంచి వచ్చినవన్నింటినీ కూడా సుస్పష్టంగా మహాభారతంలో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మరింతగా అందంగా దాన్ని రచన చేసి మనకు అందించారు.